అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మరి విశేషమైనటువంటి మాఘమాసములో మహావిశేషమైనటువంటి మాఘ పురాణం యొక్క కథలో 10వ అధ్యాయంలో మనం మృగశృంగుని వివాహం గురించి వచ్చేటువంటి యొక్క కథను మనం తెలుసుకుందాం. దాని యొక్క విశేషం ఏంటి, పరిష్కారం ఏమిటి, ఫలితం ఏమిటి, ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసినటువంటి అవసరం లేదు. అది ప్రకృతి నైజం. ఆ విధంగానే మృగశృంగుడు కూడా బాల్యదశ నుండి హరినామస్మరణయందు ఆసక్తి గలవాడయన్. అతనికి 5 సంవత్సరములు నిండిన తర్వాత గురుకులంలో చదువవేసిరి. అతడ సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్ననల పొందుచు పాండిత్యము సంపాదించను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించి ఉండేను. కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు కన్యను చూసి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకొనేదనని తను మనోనిశ్చయము తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేసిరి. సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూసి, ఆర్య, మా స్నేహితురాలకు సుశీలను పెండ్లు చేసుకొనినట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నమున పరిణయమాడుము అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, అది ఎట్లు జరుగుతుంది అని ప్రశ్నించగా, మా సుశీలను పెండ్లి ఆడినట్లే మమ్ము కూడా పెండ్లాడుమని ఆడపడుచులు పట్టుబట్టినారు. మరి పురుషునకు ఒక్క భార్యయే కదా, 2 భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, 2-3 యువతులను పురుషుడు వివాహం చేసుకొనుటకు శాస్త్రములనేటివి అంగీకరించుచున్నవి కదా. దశరథ మహారాజునకు 3 భార్యలు, శ్రీకృష్ణునకు 8 భార్యలు, పరమేశ్వరునకు 2 భార్యలు, మరి పార్వతీదేవి, మరి గంగాదేవి కదా. మరి వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహపు వేడుకలను చూడవచ్చినటువంటి అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ, అభ్యంతరము తెలపవలదు. ఆ ఇరువురిని కన్యల అభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖించిన నీకు జయము కలగదు. అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగియున్నవి అని పలికిరి. పెద్దలందరి అభిమతం ప్రకారం మృగశృంగుడు ఆ యొక్క ఇరువురు కన్యలను కూడా వివాహము చేసుకొనుచున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా, మహర్షి, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు తెలియజేసి నన్ను సంతృప్తుని చెయ్యుడు అని ప్రార్థించగా, వశిష్ఠుల వారు మరల ఇట్లు చెప్పసాగిరి. రాజా, వివాహములెన్ని విధములో వాటి వివరములు చెప్పేదను, సావధానుడవై ఆలకింపుమని ఈ విధంగా చెబుతున్నాడు. 1. బ్రాహ్మణ కన్యను బావుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మ్యము అని పేరు. 2. దైవము, యజ్ఞము చేయు వానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. 3. హర్షము, పెండ్లి కుమారుని నుండి 2 గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురుని ఇచ్చి పెండ్లి చేయు దానిని హర్షము అని అందరు. 4. రాజాపత్యం, ధర్మము కోసం దంపతులు కట్టుబడియుండుడని దీవించి చేయు వివాహమునకు రాజాపత్యమని పేరుంది. 5. అసురము, డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయడానికి అసుర అని పేరు అనేది ఉంది. 6. గాంధర్వము, ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు పెళ్లి చేసుకునే వివాహమును గాంధర్వ వివాహమని పేరు. 7. రాక్షసం, వరుడు కన్యను బలత్కారము చేసి వివాహమాడు దానిని రాక్షస వివాహమని పేరుంది. 8. పైశాచికం, మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెళ్లి చేసుకోను దానిని పైశాచికమని అంటారు. ఈ 8 రకములు వివాహ సంబంధమైన పేర్లు కాన వాటి ధర్మములు తెలియపరచదను వినుమని చెప్పని ఈ విధంగా చెబుతున్నాడు. గృహస్థాశ్రమ లక్షణములు, మంచి నడవడికడతో ఇహము పరము సాధించవలయునన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటియే సరి అయినటువంటి యొక్క మార్గం. భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తి చెందుట, దైవభక్తితో నడుచుకొనుట,
అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేటువంటి వాడే సరైనటువంటి యొక్క గృహస్థుడు అనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములుండి కార్తీక మాసమందున మాఘమాసమునందున నదీ స్నానము చేసి కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించుట వారికి మంచి తేజస్సు అనేటువంటిది కలుగును. ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నిష్ఠతో భగవంతుని పూజింపవలేను. కార్తీక మాసమందు, మాఘమాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలం అనేది కలుగుతుంది. మరి కాన ప్రతి మనుజుడు ఇహసుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలేను. మరియు పతివ్రత లక్షణముల గురించి తెలుసుకుందాం. పురుషుడు తనకు సద్గతి కలిగేటువంటి నిమిత్తం అనేక ఘనకార్యములు చేసిన కానీ మంచి ఫలము పొందలేకపోతున్నాడు. అటులని ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలేను. కానీ అందాన్ని, ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అటులని పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలము, గుణమును లెక్కించి ప్రేమతో ఆచరించవలెను. ఈ విధముగా స్త్రీ పురుషులిద్దరూ కూడా అన్యోన్యానురాగముతో కాపురము చేసిన ఎడల ఆ సంసారము ఎంతో బాగుగా ఉంటుంది. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ, అతిథి సేవలేందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి అనేది కలుగుతుంది. భార్య తన భర్త ఆలోచనయందు మంత్రి వలె సలహాలివ్వవలేను. పనిపాటలందు సేవకురాలి వలె నడుచుకొనవలేను. భోజనం వడ్డించున్నప్పుడు తల్లి తన కూతురునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టుతుందో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలేను. శయన మందిరమున వేశ్యవలే భర్తకు ఆనందము కలిగజేయవలేను. రూపంలో లక్ష్మిని పోలి ఉండవలేను. ఓర్పు వహించుటలో భూదేవిని పోలి ఉండవలేను. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అని అనబడుతుంది. స్త్రీ బహిష్టు అయిన 4 దినములు ఏ పనిని చెయ్యరాదు. అతిగా మాట్లాడకూడదు. ఎవరిని ముట్టుకొనరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకొనవలేను. 4వ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్లు పోసుకొని శుభ్రమైనటువంటి ఉడుపులు అంటే వస్త్రాలు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్టదేవతలను పూజింపవలేను. ఈ విధంగా ఏ సమయమునందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణములు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క 3 కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలము గడుపుతూ ఉండెను. గృహాశ్రమమును ఆచరించూ ఉండెను. మృకండుని యొక్క జననం. ఉత్తమ లక్షణముగల స్త్రీలను పెండ్లియాడితి గదా అని మృగశృంగుడు మిగుల ఆనందించెను. ఆ 3 పడుతులతోనూ సంసారము చేసుండెను. అటులా కొంతకాలము జరిగినది. సుశీలయ్యను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తనకన్నా తన కుమారుడు అన్ని విద్యలందు గొప్ప ప్రవీణుడు కావలయునని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృకండుడని నామకరణము చేశాను. మృకండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడ, బంధుజనుల ఎడ, పెద్దల ఎడ భక్తియుక్తులు గలవాడై పెరుగుచుండెను. 5 ఏళ్లు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పినటువంటి సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్నలను పొందుచు యుక్త వయస్సు వచ్చు వరకు చదివి సకల శాస్త్రముల యందు ప్రావీణ్యతను సంపాదించను. మృకండు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చాను. మరికొంతకాలమునకు మరుద్వతి అను కన్యతో వివాహం చేసిరి. ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమము స్వీకరించను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారలైన తర్వాత వివాహములు చేసెను. తన కుటుంబమంతయును కూడా మాఘమాసములో స్నానములు, జపములు, దాన ధర్మములు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించడివాడు. తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునందు ఏ ఇబ్బందియు లేక ఉండుటయే కాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం
శాఖోపశాఖలుగా కలుగుతున్నది గదా అని సంతోషించుతూ తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యంకు పోవలేనను సంకల్పించి తపము చేసుకున్నట్టుకు తపోవనానికి వెళ్ళినాడు. ఈ విధంగా తపోబలంతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నుని చేసుకొనెను. ఆ యొక్క కృపకు పాత్రులై వైకుంఠమునకేగను. విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తాను చేసుకున్నటువంటి మాఘమాస ఫలము వలన ఎంత పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సంతోషంగా ఉండెను. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పేదను ఆలకింపుడని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లా వివరించినారు. మృగశృంగుడు అడకి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడు మృకండుడే సంసార భారమంతా కూడా మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుతుండెను. ఆయనకొక విచారం పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానము కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుతూ ఉండెను. అతడు కొనాడు ఈ విధంగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయం, అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి అభిష్టములను పొందగలిగిరి. కాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళుదును అని మనస్సున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరను. మార్గమధ్యమున అనేక క్రూర మృగముల భార్య నుండి, క్రిమి కీటకాల ప్రమాదము నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీ క్షేత్రము వెళ్ళాడు. కాశీ పట్టణం ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళాను. ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడ లేని ఆనందం కలిగెను. తన జన్మ తరించనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించను. ఈ విధంగా కుటుంబ సమేతముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దానికెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించను. ఆ విధముగా 1 సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనించను. ఒక దినమున మృకండుని 3 తల్లులు పవిత్ర గంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా కాలము దుఃఖించను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా. అయినా ఈశ్వరుని ధ్యానించుతూ ప్రాణములను విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. మృకండునకు ఎంతకాలమునకు సంతానము కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా. మరి సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దాన ధర్మములు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధములుగా స్తుతించగా పరమేశ్వరుడు ఇట్లు పలికెను. ఓ మహాముని, నీ భక్తికి ఎంతయో సంతసించినాము. మీరు చేయుచున్నటువంటి తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చినాము. మరి కావున మీ అభీష్టము నెరిగింపుడు అని పలికెను. అంతా మృకండు నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వలన నాకు సలక్షణపతి సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మేము ధ్యానించుతూ ఆమెతో సంసార సుఖం అనుభవించుతున్నాను. కాన ఎంతకాలమైనను మాకు సంతానం అనేది కలగనందున కృంగి కృషించుచున్నాము. సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతాన ప్రసాదించ వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. మృకండుని దీనాలాపములు ఆలకించి త్రినేత్రుడిట్లు పలికెను. ఓ ముని సత్తమ, నీ మనోభీష్టము నెరవేరగలదు. కానీ ఒక్క నియమం ఉన్నది. బ్రతికియున్నంత వరకు వైధవ్యముతో ఉండు పుత్రిక కావలయునా, లేక అల్పాయుష్యుడగు పుత్రుడు కావలయునా అని చెప్పని ప్రశ్నించింది. మృకండునకు ఆశ్చర్యము కలిగను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చింది. కొంత తడవాగి, ఏ శశిధర, నన్ను పరీక్షింపనే తెంచితివా? నాకు జ్ఞానోదయమైనది. మొదలు నేటి వరకు నీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలేనో తోచకున్నది.
అయినను కలకాలం వైధవ్యంతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుషుడగు పుత్రరత్నముని ప్రసాదింపుడని కోరుకొనెను. అటులనే అవుగా కాని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను. పరమేశ్వరానుగ్రహమున ఒక శుభముహూర్త కాలమున పుత్రుని కనెను. మృకండునకు పుత్ర సంతానము కలిగనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతక కర్మ చేసి మార్కండేయుడని నామకరణము చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడును భాగవతోత్తముడును అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై సుపుత్రుని పడిసినాడు. మరి కావున ఇటువంటి యొక్క మహద్భాగ్యము మాఘమాసం యొక్క స్నాన విశేషము చేత కలిగింది. మాఘ పురాణాలు మాఘమాసము వ్రతాన్ని చేయుట వలన కలిగింది. కాబట్టి ఇటువంటి యొక్క మాఘమాసములో పవిత్ర గంగానదీ తీరములో కానీ, నదులలో కానీ, బావులో కానీ, చిన్న చిన్న గుంటలు, మంచినీళ్ళ గుంటలో కానీ పవిత్రంగా స్నానము చేసి గంగా 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 అని 3 సార్లు స్మరించుకొని నీళ్లు చల్లుకున్నచో మంచి పవిత్రులై ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం అనేది మనకు కలిగి ఉంటుంది. కాబట్టి మాఘమాసంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో విధంగా దాన ధర్మాలు చేయుచు మీరు పవిత్రమైనటువంటి మాఘ పురాణమును వినుచు పరమేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు. కావున మా యొక్క ఇంతటి మహాభాగ్యమైనటువంటి మాఘ పురాణాన్ని శ్రద్ధగా మీరు వింటున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఈ యొక్క పురాణం వినిపించి తరింతురుగాక. ఇటువంటి వీడియోలను చూస్తూ మా యొక్క వీడియోలను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాలతో వచ్చేటువంటి వీడియోలో మరొక మాఘ పురాణం విశేషముతోటి మనం కలుసుకుందాం. శుభం భూయాత్.